వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కార్మిక హక్కులను హరిస్తున్న 4 లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఏఐటీయూసీ రాష్ట ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ స్పష్టం చేశారు. ఏఐటీయూసీ తాడేపల్లిగూడెం ఏరియా కమిటీ విస్తృత సమావేశం సిపాయిపేట భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సోమసుందర్ మాట్లాడుతూ ఏఐటీయూసీ రాష్ట కౌన్సిల్ సమావేశాలు అక్టోబర్ 17, 18 తేదీల్లో తాడేపల్లిగూడెంలో జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ఎస్ఎస్ ప్రసాద్, తోట సూర్యనారాయణ, మందలపర్తి హరీష్, కళింగ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కార్మికోద్యమం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి ఎదురవుతున్న సవాళ్లు, అలాగే వాళ్ళ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు తీరు, దాని మీద కార్మికులు చేయాల్సిన పోరాటాలు, ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన పిఆర్సీ ఇష్యూలు కానీ, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వెల్ఫేర్ బోర్డు ఇష్యూ కానీ, ఆటో కార్మికులకి, జట్టు కార్మికులకి సంబంధించి వెల్ఫేర్ సంక్షేమ సమగ్ర చట్టం చేస్తామనే సమస్య మీద కానీ, మరి మున్సిపల్ కార్మికులు, ఏరియా హాస్పిటల్ కార్మికులు, హార్టికల్చర్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకి వేతనాలు, పిఎఫ్లు, ఇవన్నీ కూడా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా రాష్ట్ర స్థాయిలో యూనియన్ టేకప్ చేసే కార్యకలాపాలను సమీక్షించి రాబోయే కాలంలో ఎలాంటి పోరాటాలు చేయాలనేది నిర్ణయించడానికి తాడేపల్లిగూడెంలో జరిగే కౌన్సిల్ సమావేశాలు వేదిక అవుతాయి. 1999లో అమరజీవి కామ్రేడ్ శ్రీపతి గారి నేతృత్వంలో తాడేపల్లిగూడెంలో ఏఐటీసీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి. 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఈ సమావేశాలు జరిపే అవకాశం తాడేపల్లిగూడెం ఏరియా కమిటీకి వచ్చింది. కాబట్టి ఏఐటీసీ అనుబంధ కార్మిక సంఘాలు, కమిటీలు, సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తిగా బాధ్యత తీసుకోవాలని ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ తగ్గింపు సందర్భంగా భీమవరం వెంకట్రామ థియేటర్ రోడ్లో వినియోగదారులకు వివిధ వ్యాపార సంస్థలకు వెళ్లి అవగాహన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన నూతన జీఎస్టీ విధానాన్ని తెలియజేస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, బీజేపీ సీనియర్ నాయకులు కోమటి రవికుమార్, పట్టణ అధ్యక్షులు అడబాల శివ, జిల్లా ఉపాధ్యక్షులు కోరా రామ్మూర్తి, ఆకుల లీలాకృష్ణ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, అడ్లగర్ర ప్రభాకర్ గాంధీ, రమాదేవి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేపర్ మీద జీఎస్టీ పెంచారు. ఇదివరకు 5% ఇప్పుడు 18% చేశారు. వారం రోజులు బట్టి పర్చేజ్ చేయలేదు. అన్ని ఐటమ్స్ జిఎస్టీ 12% ఉండేదండి, ఇప్పుడు 5% వచ్చింది సార్. సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మోడీజీ. ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 3వ దఫా ప్రధాని అయినటువంటి సందర్భంలో 2017వ సంవత్సరంలో ఆర్థిక సంస్కరణలో ఒక భాగంగా జీఎస్టీ అనేటటువంటి దాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రవేశపెట్టేటువంటి సందర్భంలో నేడు సుమారు ప్రతి నెల 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయల వరకు భారత ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగాను, అంతకు పూర్వం ఉన్నటువంటి బహుళ పన్ను విధానానికి వ్యతిరేకంగా అవినీతికి ఆస్కారం లేకుండా ఒకే పన్ను విధానం ఉండాలనేటటువంటి విషయాన్ని గమనించి
ఏకపన్ను విధానం కింద తీసుకొచ్చేటటువంటి మొట్టమొదటి సంస్కరణలో ఒక సంస్కరణ జిఎస్టీగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా అంతకు పూర్వం ఉన్నటువంటి అధికారుల యొక్క అవినీతి కానీ, వ్యాపారస్తులు చేసేటటువంటి అక్రమాల వల్ల కానీ భారత ప్రజలు తమకు ఉన్నటువంటి ఆదాయాన్ని గణనీయంగా కోల్పోయినటువంటి పరిస్థితి గమనించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపై ఒక విశ్లేషణ చేసి ఈ జిఎస్టీ సంస్కరణలు అమలు చేసేటువంటి విషయం ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా వ్యక్తుల యొక్క ఆర్థిక వనరులను వ్యవస్థలోకి తీసుకుని వచ్చి ఆ వ్యవస్థ ద్వారా సమపార్జించినటువంటి ఈ ధనాన్ని తిరిగి సమాజానికి వెచ్చించేటటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా జరిగింది. తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మధ్యతరగతి, దిగువ శ్రేణి ప్రజానీకం అందరూ కూడా నిత్యావసర వస్తువులుగా ఉపయోగించేటటువంటి ఉదయం లేచి తాము పళ్ళు శుభ్రం చేసుకునేటటువంటి బ్రష్ దగ్గర నుంచి, స్నానానికి ఉపయోగించేటటువంటి సబ్బు దగ్గర నుంచి, తుడుచుకునేటటువంటి బట్ట దగ్గర నుంచి, వారు స్వీకరించేటటువంటి అల్పాహారం నుంచి, వారు వేసుకునేటటువంటి దుస్తుల నుంచి, వారు ధరించేటటువంటి పాదరక్షల దగ్గర నుంచి, వారు వండుకునేటటువంటి వంట పాత్ర సామాన్ల దగ్గర నుంచి, ఆ వంటకు ఉపయోగించేటటువంటి పాత్రలతో పాటు వంట వినియోగించేటువంటి వస్తువుల వరకు అన్నిటి మీద కూడా గణనీయంగా తగ్గిస్తూ భారతీయ జనతా పార్టీకి భారతదేశ ప్రజల పట్టం కట్టడం ద్వారా తిరిగి ఆ ఫలితాలను ప్రజలకు అందజేసేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించినందుకు గాను వీరి వల్ల తిరిగి సమాజానికి ఈ రకమైనటువంటి మేలు జరిగేటటువంటి పరిస్థితిని కూడా గుర్తిస్తూ ఇటు వ్యాపారస్తులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు చేరువ చేసే విధంగా, అదే రకంగా ప్రజలు దీన్ని గమనించాలని, ముఖ్యంగా అసలు సిసలి దసరా, దీపావళి పండుగలు జరుపుకోవడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కారణాన్ని అందరూ కూడా స్వాగతించాలని, ఇట్టి మహోన్నత కార్యక్రమాలు చేసేటటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమికి మీ యొక్క సంపూర్ణ మద్దతును ఇవ్వాలని, భవిష్యత్తులో మరింత ప్రయోజనాలు పొందే విధంగా మీరందరూ తోడుగా బాసటగా ఉండాలని చెప్పి సందర్భంగా అభ్యర్థిస్తూ నేను సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు పెద్ద మొత్తంలో జిఎస్టీని తగ్గించడం కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. దాని నిమిత్తం ఈవేళ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు ప్రతి షాప్కి వెళ్ళి వారు సంతోషం ఎలా వ్యక్తం చేస్తున్నారన్నది మేము వారితో పంచుకోవటానికి ఈవేళ భీమవరంలో మొత్తం అన్ని షాపులకి తిరగటం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. ఎందుకంటే చాలా మంచి ఊరటనివ్వటం జరిగింది. ఎందుకంటే 4 స్లాట్ల కింద ఉన్న జిఎస్టీని 5%, 12%, 18%, 48% ఈవేళ 2 స్లాట్లోకి తీసుకురావటం అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఈ పండుగకి సద్వినియోగం చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు ఇది పండుగ ఆఫర్గా అందరికీ పెద్ద ఎత్తున పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ మంచి అవకాశం ఇవ్వటం జరిగింది. అలాగే రాజ్యసభ సభ్యులు అందరితో వారు షాప్లో తిరిగి వారు ఎలా వారు షేర్ చేసుకున్నారని వారు వ్యక్తం చేయడం జరుగుతారు. సామాజిక తెలంగాణ కోసం పనిచేసే వారిని ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు మనమందరం ఐక్యంగా పోరాడి విజయం సాధించామని గుర్తు చేశారు. తదుపరి లక్ష్యమైన సామాజిక తెలంగాణ సాధించే దిశగా మనమందరం కలిసి ముందుకు సాగుదామని ఆమె పిలుపునిచ్చారు. ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ కోసం పాటుపడదామని అన్నారు. సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తామని ముందుకు వచ్చిన రంగారెడ్డి జిల్లా వాసులను ఆమె సాదరంగా ఆహ్వానించారు. జాగృతిలో ఇదివరకే ఉన్న నాయకత్వంతో పాటు కొత్తగా చేరుతున్న వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో సహా నగరంలోని హైడ్రా బాధితులైన పేదల తరపున తాము పోరాడతామని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా పేద ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి కొట్లాడితే కప్పటి రంగారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అందుగుల సత్యనారాయణ గారు, సోదరి గంగా భవానీ గారు, వెంకటరమణారెడ్డి గారు, గణేష్ నాయక్ గారు, బాబురావు అన్న గారు, బాబన్న గారు, ఇంకా అందరూ కూడా ఆనాడు మనం ఉద్యమంలో పనిచేసినటువంటి అనుకున్నటువంటి ఆ లక్ష్యం నెరవేరింది. అంటే ఇక్కడ ఉన్న మనందరం కూడా విన్నింగ్ టీం అన్నట్టు అందరం కలిసి ఆనాడు రాష్ట్ర లక్ష్య సాధన కోసం పనిచేసినటువంటి విన్నింగ్ టీమ్ లో ఉన్నాం. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని ఒక లక్ష్యం చేరిన తర్వాత ఎప్పుడైనా కూడా మెచ్యూర్డ్ సంస్థలు కానీ, ప్రజానికాలు కానీ, సొసైటీలు కానీ ఏం చేస్తాయంటే తదుపరి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు పోతా ఉంటారు. ఇవాళ మన ముందు ఉన్నటువంటి లక్ష్యం ఒకటే, సామాజిక తెలంగాణను సాధించుకోవాలి. తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారులు బాగుండాలి, అమరవీరుల కుటుంబాలు బాగుండాలి,
ఏ తెలంగాణ అయితే యువతరం కోసం తెచ్చుకున్నామో వారందరూ బాగుండాలి, ఆడబిడ్డలు బాగుండాలి, ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి కావాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ పెట్టుకున్నటువంటి కొత్త లక్ష్యాలను సాధించుకోవడం కోసం మరి అందరం కూడా పాత ఉద్యమ శక్తులన్నీ కూడా పునరేకీకరణ జరుగుతున్నది. ఇక్కడ అందరం కూడా పాత శక్తులన్నీ కూడా కలిసినాం కాబట్టి మరి ఆ పవర్ ఏందన్నది తెలంగాణ సమాజం మళ్ళీ ఒకసారి గమనిస్తుంది. ఇట్లాంటి పునరేకీకరణ ఎప్పుడు జరిగినా కూడా దాంట్లోంచి సమాజానికి మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక సదుద్దేశంతోనే ఇవాళ మళ్ళీ అందరం కూడా కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. పాండురంగారెడ్డి అన్నగారి డెడికేషన్ గురించి నేను చెప్పే అవసరం లేదు. ఆయన మీద ఉన్నటువంటి కేసులు, ఆయన చేసినటువంటి ఉద్యమాలు, తమ్ముడు యాదయ్య చనిపోతే ఆయన కూడా అంతే ఆవేశంగా ఎదురెళ్లి అంబులెన్స్ పోతే పోలీసులందరూ కూడా హైరాణ పడ్డటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఆ రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి ప్రాంతంలో ఒకనాడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేటట్టుగా చేసినటువంటి వ్యక్తి. మరి తను కలిసి రావడం, తనతో పాటు తన మొత్తం మిత్ర బృందాన్ని అందరినీ కూడా మరి మరొక్కసారి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేద్దాం, సామాజిక తెలంగాణ వైపు అడుగులేద్దామని చెప్పి అన్న రావడం చాలా సంతోషం. ఇటువంటి శక్తులు మనకు ఒక్కొక్క జిల్లాలో యాడ్ అవుతూ ఉన్నారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ జాగృతి ఓపెన్ హార్ట్ తోని, ఓపెన్ మైండ్ తోని మేము వెల్కమ్ చేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము. తప్పకుండా మనందరం కూడా ఆలోచించుకోవాలి. అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి పేదల పక్షాన నిలబడ్డమే జాగృతి యొక్క లక్ష్యం. అందుకోసమే మీరు నిన్న చూసిండ్రు, మనం కుత్బుల్లాపూర్ లో హైడ్రా బాధితులు హైడ్రా ఇండ్లు కూలగొడితే అందరికన్నా ముందు పోయి అక్కడ వారిని పరామర్శించింది, పలకరించింది, వారి పక్షాన నిలబడి కొట్లాడతామని మాట ఇచ్చింది కూడా తెలంగాణ జాగృతి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా పేదల పక్షాన, తెలంగాణ పేద ప్రజల పక్షాన పనిచేసేటటువంటి ఒక శక్తిగా తెలంగాణ జాగృతి ఎదుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి వారందరికి కూడా మళ్ళొకసారి స్వాగతం పలుకుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు వచ్చినటువంటి వారందరికి కూడా సంస్థలో మంచి సముచితమైనటువంటి స్థానాలు తప్పకుండా ఇస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడిచిందన్న మంత్రి నారా లోకేష్. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రపంచ స్థాయి పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని ఉద్ఘాటన. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఫీజు రియంబర్స్మెంట్ పై మండలి సాక్షిగా మంత్రి లోకేష్ పచ్చి అబద్దాలు మాట్లాడారు. విమర్శలు గుప్పించిన వైసీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. తదుపరి లక్ష్యం సామాజిక తెలంగాణ కోసం అందరం కలిసి సాగుదామని పిలుపునిచ్చిన కవిత. జాగృతిలో చేరే కొత్త వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని హామీ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.